హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనూష. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ప్రణవి హాఫ్ సారీ ఫంక్షన్ మేము ఎంత బాగా ఎంజాయ్ చేసామో పార్ట్ 1 వీడియోలో చూసారు కదా. ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియోలో మెహందీ ప్రోగ్రామ్ ఇంకా మేము ఎలా రెడీ అయ్యాము, ఎలాంటి కోట్ డ్రెస్సులు వేసుకున్నాము అనేది ఉంటుంది. పార్ట్ 2 వీడియో మొత్తం హల్దీ ఫంక్షన్ ఏనండి. చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎక్కడ కూడా మిస్ చేయకుండా చూసేయండి. చాలా సరదాగా కామెడీగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ హల్దీ ఫంక్షన్ లోనైతే అక్కలు బావ మేనత్తలు, మేనమావలు, అన్నయ్యలు, వదినలు, అక్కలు, చెల్లెలు అందరూ కూడా కనిపిస్తారు. ఇంకా ముఖ్యంగా మేము అందరం కూడా ఈ హెల్దీ ప్రోగ్రామ్ ని ఏ విధంగా డెకరేట్ చేసామో, ఇంకా ఎలా సెలబ్రేట్ చేసామో కూడా ఈ వీడియోలో చూడండి. ఫస్ట్ అయితే ఈ హల్దీ ప్రోగ్రామ్ ఏ విధంగా స్టార్ట్ అయిందంటే, ప్రణవి ఇంకా ప్రణయ్ వీరిద్దరు అక్క తమ్ముళ్ళు, వీళ్ళిద్దరికే ఇంకా పంచల వేడుక ఇంకా హాఫ్ సారీ ఫంక్షన్ జరుగుతుంది. ఈ పసుపు ఫంక్షన్ కోసం వెనకైతే డెకరేట్ చేసాము చిన్నగా సింపుల్గా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 2 చైర్స్ వేసి వీళ్ళిద్దరిని కూర్చోబెట్టాము. ఇంకా ఈ ఇద్దరు పిల్లలతోనే పసుపు ఫంక్షన్ అనేది స్టార్ట్ అయింది. వీరిద్దరి చేతులకి, మొహానికి, కాళ్ళకి ఇంకా పసుపు అయితే బాగా రాశారు. ఇంకా ఒక పక్క అయితే వీరిద్దరు ఫంక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వనే అవ్వలేదు. ఇంకొక సైడ్ అయితే ఇంకా మా బావ ఇంకా మా అక్క వీళ్ళిద్దరు సరదాగా ఎలా ఆడుకుంటున్నారో చూడండి. ప్రణవి ఇంకా ప్రణయ్ వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళిద్దరు, జ్యోత్స్న ఇంకా కిరణ్, ఇంకా వీళ్ళ చేతుల మీదగానే వీళ్ళిద్దరు ఫంక్షన్ అనేది గ్రాండ్ గా జరగబోతుంది. ఇంకా మా అక్కకి మా బావకి చిన్నపిల్లల చేష్టాలు పోలేదంటే వాళ్ళిద్దరికి 2 పిల్లలు పుట్టడం, ఇంకా వాళ్ళిద్దరు తొందరగా పెరిగి పెద్దోళ్ళై చివరికి ఇలా ఫంక్షన్ వరకు వచ్చింది. కానీ రోజులైతే చాలా తొందరగా గడిచిపోతున్నాయి. రోజులు, నెలలు, సంవత్సరాలు ఇలా ఎమ్మటెమ్మట ఫాస్ట్ గా జరిగిపోతున్నాయి రోజులు అనేవి. ఫస్ట్ అయితే వీళ్ళిద్దరు అమ్మా నాన్న చేతుల మీదగా ఈ పసుపు రాయడం అయితే మొదలు పెట్టారు. ఈ పసుపు ప్రోగ్రామ్ ఇలా పక్కన జరుగుతుంటే ఇంకా పక్కన చూసారు కదా మా అక్క మా బావ ఎలా ఆడుకుంటున్నారు. ఇలా ఈ ఫంక్షన్ ప్రతి ఒక్క మూమెంట్ కూడా హల్దీ ఇంకా మెహందీ ఫంక్షన్ మొత్తం కూడా మా అక్క వీడియో షూట్ చేపించింది. ఇలా ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ కెమెరామెన్స్ వచ్చి వీళ్ళిద్దరికి మంచి మంచి స్టిల్స్ అయితే తీయించారు. మనం ఎన్ని లక్షలు పెట్టి ఫంక్షన్ చేసుకున్నా మనకి స్వీట్ మెమరీస్ గా మిగిలేదు ఈ ఫొటోస్ ఇంకా వీడియోస్ మాత్రమే కదండి. చెప్పా కదండి నేను ముందుగానే మా అక్క బావకి ఇంకా చిన్నపిల్లల చేష్టలో పోలేదంటే వాళ్ళిద్దరికి పిల్లలకి ఇలా ఫంక్షన్ అని చెప్పా కదా. ఇగోండి పక్కన మా మావయ్య అయితే ఆ దండ చేతిలో పట్టుకొని ఎప్పుడెప్పుడు మా అక్క మెడలో వేయాలని ఆసక్తిగా సంతోషంగా ఎదురు చూస్తున్నాడు. వెనక బ్యాక్ సైడ్ ఉన్న మా మావయ్య చేతుల్లో దండ అయితే ఎన్ని చేతుల నుంచి ఎన్ని చేతుల వరకు మారిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పిల్లలకైతే పసుపు రాయడం మా వంతు వచ్చేసింది. ప్రతి ఒక్క దాన్ని కూడా మేము వీడియో అయితే షూట్ చేసుకున్నాము. ఈ ఫంక్షన్ కి సంబంధించి ప్రతి ఒక్క చిన్న మూమెంట్ కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అందరు సరదాగా ఈ విధంగా పసుపు రాసుకోవడం చూసారు కదా. చాలా సరదాగా గడిచిపోయింది. చూసారా అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చింది ఈ దండ అనేది. ఈ దండ అయితే అందరి చేతుల్లో మారింది. ఒక పక్క వీరిద్దరికి పసుపు రాస్తుంటేనే ఇంకొక పక్క అయితే మక్కలైతే మా హస్బెండ్ ని చాలా ఆట పట్టించి మొహం నిండా పసుపు అయితే రాశారు. ఇలా ప్రతి ఒక్క జంట వచ్చేసి పిల్లలకి బ్లెస్సింగ్స్ ఇచ్చి పసుపు రాశారు. నెక్స్ట్ వచ్చేసి పసుపు రాసుకోవడం వంతు. వీళ్ళందరూ మా ఫ్యామిలీనండి. చూసారు కదా ఈ హల్దీ ఫంక్షన్ కి అందరూ ఎల్లో కలర్ డ్రెస్ లో ఎంత బాగా ఎంజాయ్ చేశారో. 99% వరకు చాలా మంది కూడా ఈ హల్దీ ప్రోగ్రామ్ లో ఎల్లో కలర్ డ్రెస్ నే యూజ్ చేశారు. మాకు అందరికి కూడా ఈ ఎల్లో కలర్ ఏ విధంగా సెట్ అయిందంటే, మగవాళ్ళకైతే బయట నుంచి అయితే తెప్పించాము, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఈ సూట్స్ టైప్ లాగా. ఇంకా ఆడవాళ్ళకైతే డ్రెస్ కోడింగ్ కానీ ఎల్లో కలర్ శారీ ఉంటే తెచ్చుకోమని మేము ముందుగానే ఫోన్లు చేసి చెప్పుకున్నాము. చాలా మంది ఎల్లో కలర్ శారీస్ అయితే తెచ్చుకున్నారు. తెచ్చుకోని వాళ్ళు లేని వాళ్ళకైతే మా అక్క అయితే చాలా మందికి ఎల్లో కలర్ శారీస్ ఇచ్చి అందరికి కోడింగ్ లాగా సెట్ చేసింది. చూసారు కదండి మా గ్యాంగ్ ఎక్కడ చేరినా సరే చాలా సంతోషంగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాము ప్రతి ఒక్క దానిని. అండ్ అందరూ చాలా వరకు కూడా పిల్లలిద్దరికి పసుపు రాయడం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళిద్దరి తల మీద నుంచి పసుపు నీళ్ళు అయితే పోస్తున్నారు. అందరూ పసుపు రాయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా జల్లెడు పెట్టి వాళ్ళ మీద నుంచి ఇలా పసుపు నీళ్ళు అయితే పోస్తూ ఉంటారు. ఈ ఫంక్షన్ చాలా బాగా ఉంది. మాకైతే పెద్దవాళ్ళకి చాలా సరదాగా ఉంటాయి ఈ హల్దీ ప్రోగ్రామ్ అనేది. పిల్లలిద్దరు ఈ చల్లటి నీళ్లు పోయించుకోలేక చాలా ఇబ్బంది పడ్డారు. ఇలా 4-5 బిందెల నిండా నీళ్లు నింపేసి పైన డెకరేషన్ తో గులాబీ రెక్కలతో మేము డెకరేషన్ చేసి చుట్టూరు ఇలా బిందెల నిండా తోరణాలు ఇంకా బంతిపూలు మేము అల్లాం కదా. స్టార్టింగ్ లో వీడియో ఉంటుంది, అవి వీటి కోసమేనండి. ఇలా బంతిపూలు ఇంకా తోరణాలు గులాబీ రెక్కలతో ఈ విధంగా బిందెలను కూడా డెకరేషన్ చేశారు. ఇదంతా మా అక్కే డెకరేషన్ చేసిందండి. బ్యూటిషియన్ కదా, దీనికోసం అయితే చాలా స్పెండ్ చేసి ఈ విధంగా వెనక బ్యాక్ సైడ్ ఇలా బ్యాక్ గ్రౌండ్ లాగా డెకరేషన్ చేసింది. చాలా బాగుంది. పసుపు రాసిన తర్వాత అందరూ ఇలా పసుపు నీళ్ళు ఒక్కొక్కరుగా పోసుకుంటూ వచ్చాము. ఫస్ట్
ఫస్ట్ టైం అండి నేను ఇలా హల్దీ ప్రోగ్రామ్ కి ఇలా పసుపు నీళ్లు అయితే పోయడం. ఇంకా పిల్లలిద్దరికి పసుపు స్థానాలు ఇంకా పసుపు రాయడం అయిపోయింది. వాళ్ళిద్దరికి అయిపోయిందో లేదో ఇంకా ఇప్పుడే మొదలైందండి. బావలు ఇంకా మావయ్యలు కలిసి మా అక్క చెల్లెళ్ళ అందరి మొహాలకి పసుపులు రాసి పసుపు నీళ్లు కుమ్మరించి వదిలిపెట్టారండి. ఒక పక్క వాళ్ళు పసుపులు చల్లుకోవడం పసుపులు బులుకోవడంతో బిజీగా ఉండి ఇంకొక పక్క ఆడవాళ్ళందరం ఇలా పసుపు చేతులతో వీడియోగ్రాఫర్ స్టిల్స్ ఇవ్వమంటే ఇలా స్టిల్స్ కోసం మేమైతే ఫోజులు ఇస్తున్నాము. వీడియోగ్రాఫర్స్ కూడా చాలా మంచివాళ్ళలాగా ఉన్నారండి. ప్రతి ఒక్క స్టిల్ ని కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నారు. మాకు తెలియకపోతే ఈ విధంగా పెట్టండి అలా అనుకుంటూ చెప్తున్నారు. ఫైనల్ గా ఈ స్టిల్ అయితే ఈ విధంగా వచ్చింది. మధ్యలో ప్రణవి కూర్చుంది. అందరూ పసుపు చేతులతో ఈ విధంగా మొహం చుట్టూ ఇలా పసుపు హ్యాండ్స్ అయితే పెట్టి ఒక ఫోజ్ అయితే ఇచ్చాము. దీని తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్ ప్రోగ్రామ్ లో కూడా బుట్ట వీడియో చాలా హైలైట్ అండి. నెక్స్ట్ దీని తర్వాత మేనమావ కావిడి ఇంకా బుట్ట వీడియో అనేది ఎగ్జైటింగ్ గా రాబోతుంది. చాలా సరదాగా ఉంటుంది ఆ వీడియో అనేది. ఈ కాలం జనరేషన్ వాళ్ళకి మేనమావ కావిడి ఇంకా బుట్ట అనేది తెలియదు. అది తెలియాలంటే వీడియో చూడాల్సింది.